ప్రధానమైన ఇష్యూ కనిపిస్తుంది మనకు విద్యుత్ బకాయిలకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ వాదన 7,000 కోట్లు తెలంగాణ నుంచి రావాలని అడుగుతుంది. తెలంగాణ 24,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు రావాలని చెప్పండి. అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే గణాంకాలను తేల్చడం కష్టమేం కాదు. అంటే విభజన చట్టం ఏం జెప్పింది? ఆ వెలుగులోనే మనం దాన్ని పరిశీలించాలి. కొంత డబ్బు మనకొచ్చేది రాకపోవచ్చు. బట్ ఆ పట్టు విడుపులు అనేది ఉంటే అది గూడా పరిష్కారం అయితది. అంటే ఒక సీలేరు లాంటి మొత్తానికి మొత్తం ఆ నదే తెలంగాణకు కాకుండా పోయింది. తర్వాత 7 మండలాల ఇష్యూ ఉంది. ఇట్లాంటివి ఇప్పుడు 7 మండలాలను అలా కలపడం అనేది దారుణాతి దారుణం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తానే చెప్పాడు. నేను ప్రమాణ స్వీకారమే చేయనని చెప్పి మోడీ గారికి స్పష్టం చేశాను. మోడీ గారికి పార్ట్నర్ ఆయన అప్పుడు ఎలక్షన్స్‌లో ప్రీ పోల్ అండ్ పోస్ట్ పోల్ పార్ట్నర్. కాబట్టి నేను ఆ బిగుసుకు కూర్చుంటేనే మనకు ఆ 7 మండలాలు వచ్చినాయని చంద్రబాబు చెప్పుకున్నాడు. అది ఆ పట్టుదల తెలంగాణ కొద్దిగా హాని చేసింది. ఓకే. ఇంకోటి 7 మండలాలు పోయిన తర్వాత కూడా విపరీతంగా ముంపున్నది పోలవరం. ఆ ఇష్యూని కూడా ఎజెండాలో పెట్టుకోవాలి. సరే 7 మండలాలు ఇప్పుడు మనం తీసుకోవాలంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగాలి. ఆ 7 మండలాలు రాకపోయినా పర్లేదు. 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 గ్రామాలు ఎట్లున్నాయంటే, మనం భద్రాచలం పోవడానికి బ్రిడ్జ్ మీదకెళ్ళి పోతాం. సారపాక మీదకెళ్ళి. కానీ అక్కడి నుంచి మన తెలంగాణకు సంబంధించిన చెర్ల, వాజేడు, వెంకటాపురము, సమ్మక్క సారక్క ప్రాజెక్టు, ఇటు దేవాదుల ల ఇంటేక్ వెల్ వీటికి పోవాలనుకుంటే అవతల వైపు బుగత వాటర్ ఫాల్ ఇవన్నీ కూడా ఆంధ్ర నుంచి పోవాలి మనం. ఓహో! ఓకే. అంటే భద్రాచలం పక్కన తెలంగాణ బార్డర్ మధ్యలో తెలంగాణ బార్డర్ మధ్యలో ఆంధ్ర గ్రామాలొచ్చినాయి. ఆ గ్రామాలు గనుక మనం లెఫ్ట్ సైడ్ మనం బ్రిడ్జ్ మీదకెళ్ళి భద్రాచలం ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్ చెర్ల, వాజేడు. మన తాలిపేరు ప్రాజెక్ట్ ఉంది ఆడ. గుండ్లవాగు ప్రాజెక్ట్ ఉంది. కొన్ని పెద్దవాగు ప్రాజెక్ట్ ఉంది. ఇంకేవో ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులలో మనము నీ ఇంజినీర్లు పోవాలన్నా, విజిటర్స్ పోవాలన్నా, టూరిస్టులు పోవాలన్నా, మత్స్యకారులు పోవాలన్నా ఆంధ్ర బార్డర్ దాటిపోవాలి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్. కాబట్టి ఆ గ్రామాలు వాళ్ళకి అవసరం లేదు. ఆ ప్రాంతం తెలంగాణకి ఛాన్స్ ఉందా? ఆ 5 గ్రామాలు వెనక్కొచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇవ్వాలే. అది మన హక్కు. అది పెద్ద హెడేక్ గూడా గదా! తెలంగాణ మధ్యలో ఆంధ్ర గ్రామాలు ఎందుకుండాలి? ఏ ప్రయోజనాన్ని ఆశించి ఉండాలి? ఇంకోటేందంటే దానివల్ల మొన్నటిదాకా ఇప్పుడైతే వాళ్ళ ప్రాంతమే గదా అది. అవును. మొన్న ముంపుకు గురైనప్పుడు వాళ్ళెవరైనా వచ్చారా? 5 గ్రామాల ప్రజలకు అన్ని సహాయ సహకారాలు అందించింది తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళు రావడానికి కూడా ఆస్కారమే లేదక్కడికి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మొత్తం ఎక్కడ అన్ని పక్కల తెలంగాణ ఉంది కాబట్టి ఆ! తెలంగాణనే హెల్ప్‌ఫుల్. ఇప్పుడు భద్రాచలం తెలంగాణలో ఉన్నప్పుడు, భద్రాచలంలో ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్‌లకే ఈ 5 గ్రామాలొచ్చినాయి గదా! ఇప్పుడు వాళ్ళ ప్రాంతమే అది. మరి వాళ్ళెందుకు సహాయం అందించలేకపోయారు? ఫర్ ఆల్ కన్వీనియన్సెస్ దట్ షుడ్ బి ఇన్ తెలంగాణ. అదొకటి ఖచ్చితంగా రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. పోలవరం బ్యాక్ ఇష్యూ గూడా సీరియస్‌గా తీసుకోవాలి. బ్యాక్ వాటర్ స్టడీస్ లేవు. ఇంకా పోలవరం పూర్తి కానే లేదు. భద్రాచలం టెంపుల్ దాకా నీళ్లొస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటి విషయంలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిలబడితేనే ఇవాళ ఆయన ఆ పరీక్షలో నెగ్గాలని నేను కోరుకుంటున్నా. ప్రయోజనాల కోసం ఆయన రూట్స్ అందులో ఉన్నా, వాళ్ళకి హిడెన్ ఎజెండాలున్నా, గురు శిష్యుల సంబంధం ఉన్నా, సమఉజ్జీగా ఆయన నిరూపించుకోవడానికి ఒక చక్కని అవకాశం. ఇవాళ పత్రికల్లో అది అఫీషియల్‌గా కాకపోవచ్చు. కానీ కొన్ని లీకుల రూపంలో వచ్చాయి. తెలంగాణకు సముద్ర తీర ప్రాంతం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు 1000 కిలోమీటర్లుంది. దాంట్లోంచి వాటా కావాలని అడగడం. రెండోది ఆంధ్ర ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డెవలప్ అయిన 3 పోర్టుల్లో కూడా తెలంగాణకు వాటా కావాలని అడుగుతున్నారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో. సో ఈ 2 ఎట్లా అంటే ఇష్యూని మరింత జటిలం చేసే రకంగా ఉన్నాయా? సాధ్యమేనంటారా? మీ ఉద్దేశం? అంటే ఒక విభజన చట్టంలో ఏముందంటే, ఏవైనా కార్పొరేషన్‌లు గాని, ప్రభుత్వ భవనాలు గాని, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆస్తులు, ఏ ప్రాంతంలో ఉన్న వాటి మీద ఆ ప్రాంతం వాళ్ళకే హక్కు ఉంటదని చెప్పారు. అన్నప్పుడు ఏమైద్దంటే, ఇప్పుడు ఇక్కడున్న సెక్రటేరియట్లు గాని, గవర్నమెంట్ స్టేట్ ఆఫీసెస్ గాని అన్నీ తెలంగాణకే వచ్చినాయి గదా! కాబట్టి అక్కడ పోర్ట్స్ సహజంగానే వాళ్ళకి పోతాయి. అయితే వాటా కావాలనడంలో తప్పేం లేదు. అదొక ఫెసిలిటీ క్రియేట్ చేయమని. అంటే ఇక్కడ డ్రై పోర్ట్ చేస్తున్నారు గదా! ఈ డ్రై పోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి బాంబే పోర్ట్‌లో ఎట్లయితే మనకు ఫెసిలిటీ క్రియేట్ కావాల్సి ఉన్నదో, సిమిలర్ క్రియేషన్ ఇక్కడ జరగాలి. మనకు హక్కు కూడా ఉంది. ఎందుకంటే నిజాం కాలంలో డైమండ్స్ వర్తకం అంతా గూడా ఈ వాడపల్లి నుంచి మూసీ నది ద్వారా వాడపల్లి నుంచి కృష్ణా నది ద్వారా అక్కడ బందర్ పోర్ట్‌కెళ్ళేది. కాబట్టి మనకిది యాన్సెస్ట్రల్ గూడా వారసత్వపు హక్కు అది మనకు. ఓకే. నిజాం కంటే ముందు నుంచి గూడా ఉందది. ఆ! అప్పుడు నౌకా రవాయణం అనేది చాలా పెద్ద పాత్ర వహించింది. కాబట్టి విదేశాలకు గూడా అక్కడి నుంచి ఎగుమతయ్యాయి. తెలంగాణ వస్త్రాలు, సరుకులు, ఇక కస్టమ్స్ గూడా ఉండేదక్కడ. కాబట్టి ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకెవరికైనా
మనకాడ బందర్ పోర్ట్‌లో కొంత వాటా ఉంటే బాగుండు అనేది వస్తది. అది పెద్ద మనసు కావాలి చంద్రబాబు నాయుడుకి దాన్ని అంగీకరించాలంటే. దానికి ఆంధ్ర ప్రాంతానికి లాభమే గాని నష్టం లేదు. ఎందుకంటే మనం అక్కడ టాక్సెస్ పే చేస్తాం గదా! ఓకే. దానివల్ల ఆదాయం ఆంధ్ర ఆదాయం ప్రాంతానికి వస్తుంది. ఆదాయం పెరుగుతది. ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయలేదనుకోండి, మనం బొంబాయి పోర్ట్‌కెళ్ళాలి. డ్రై పోర్ట్ అనేది బొంబాయి పోర్ట్‌కి కనెక్ట్ ఆదాయం చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. పోతది. రెండోదేంటంటే సముద్ర తీరం ఏదైతే 900 కిలోమీటర్లు ఉన్నదో, ఒక పోర్ట్ ద్వారా తప్ప మనకి ఇతరత్రా అవసరం గూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ మత్స్యకారులు లోకల్ వాళ్ళే చేపలు పడతారు. మనం పోయి అక్కడ చేపలు పట్టడానికి అవకాశమే లేదు. ఒకవేళ పట్టాలనుకుంటే భారత రాజ్యాంగమే మనకు హక్కిచ్చింది. ఎవరైనా ఏ ప్రాంతానికైనా పోవచ్చు, ఎక్కడైనా వృత్తి చేయొచ్చు. దానికి ప్రత్యేకంగా ఇద్దరి మీటింగ్‌లో ఎజెండాలో ఆ అంశం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ పోర్ట్ ఒకటి. రెండోదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి లోపల తప్పకుండా తెలంగాణకు పాత్ర ఉంది. పోర్టులలో ఎట్లయితే పాత్ర ఉందో అక్కడ కూడా ఉన్నది. ఉన్నప్పుడు ఏందంటే మన కోసం ప్రత్యేకంగా కొన్ని వసతి గృహాలు, తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితి ఏందంటే నాకే జరిగింది ఒక అవమానం. కొత్తగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఈ తిరుపతి దర్శనానికెళ్ళాం. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నేను లోపల పోయినా గూడా మొక్కుకునే మొక్కులు గూడా ఏముండవు. నేను పంచభూతాలను నమ్ముకుంటా. హ్మ్. నా దృష్టిలో పంచభూతాలే భగవాన్. అయితే వాళ్ళ కోసం నేనెళ్ళాను. ఎళ్ళిన తర్వాత నేను చైర్మన్ ఉన్న పీరియడ్ అది. నా చైర్మన్‌గా నన్ను వాళ్ళు గుర్తించలేదు. నేను ఎవరి లెటర్ తీసుకుపోయాను తెలుసా? సాక్షాత్తు కె. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి. ఆయన స్వయంగా సంతకం చేసి ఇచ్చాడు. ఓ ఫ్యామిలీ మెంబర్‌గా ఉండేవాడిని గదా! మా కుటుంబ సభ్యుల్లాగా ఆయనే మాకు లెటర్ ఇచ్చాడు. ఆయనే స్వయంగా సంతకం పెట్టి లెటర్ ఇచ్చినా గూడా, ఆ లెటర్‌ని పక్కకు పెట్టారు. తర్వాత అక్కడే దానం నాగేందర్ ఉన్నాడు. నేను పోయేసరికి క్యూలో ఉన్నాడు. మరి ఇదేందన్నా నిన్ను క్యూలో నిలబెట్టారు. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్ ఆయన. అవును. హ్మ్. అంతకుముందే కొద్ది రోజుల ముందే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మినిస్టర్. అయితే ఏందన్నా అంటే ఆయన నానా గొడవ చేశాడు. "ఏమయ్య మీకు తెలంగాణ వాళ్ళంటే పట్టింపు లేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు?" అది ఇది అని గొడవ చేశాడు, అరిచాడు. ఆయన అరిచిన తర్వాత గానీ నాకు ఆయనకు అకామిడేషన్ ఇచ్చారు. అంటే మినిస్టర్స్ లెటర్స్‌ని కూడా లెక్క చేయట్లేదు. పోయిన 10 సంవత్సరాలు కూడా అదే అనుభవం. నిన్నటికి నిన్న పొన్నం ప్రభాకర్ తిరుపతి పోయి ఆయన రిక్వెస్ట్ చేశాడు. మీరు దయచేసి తెలంగాణ శాసన మండలి సభ్యుల లేఖలకు గౌరవం ఇయ్యండి అని. అంటే ఈ పరిస్థితి మనకెందుకు దాపురించాలి? 57 ఏండ్లు మనము ఆ దేవాలయ అభివృద్ధిలో మన పాత్ర లేదా? ఇక్కడ భక్తుల విరాళాలు లేవా? కాబట్టి ఎట్లయితే కమిటీలో పెడుతున్నారో ఒక ఇద్దరు ముగ్గురిని ఒకరిద్దరిని పెడుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి పెడుతున్నారు. కొద్దిగా జగన్ ఉన్నప్పుడు ఎక్కువ మందిని పెట్టాడు తెలంగాణ నుంచి ఆయనకున్న సంబంధాల వల్ల. నేనేమంటున్నా అంటే ఒక హక్కుగానే మనకు అక్కడ అవకాశాలు లభించాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు చైర్మన్‌లు లెటర్ రాసినా కూడా ఆ ప్రోటోకాల్ ఇవ్వాలి. ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎమ్మెల్యేలు లెటర్ రాసినా కూడా ఆ ప్రోటోకాల్ ఇవ్వాలి అనేది నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రోటోకాల్ ఇవ్వాలి ఇదంతా ఓకే. కానీ వాటా కావాలని అడగడం అనేది ఏ రకంగా సమర్థనీయం? అంటే అదొక అటానమస్ కదా! తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక దానికి ట్రస్ట్ ఉంటుంది. కాబట్టి వాటా అంటే ఈ ఫెసిలిటీస్‌లోనే వాటా, ప్రోటోకాల్‌లో వాటా, అక్కడ మనకు ఉండడానికి వసతి గృహాల్లో వాటా. బట్ రెవెన్యూ విషయంలో ఏందంటే వాళ్ళకు లిమిటేషన్ ఏం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం విదేశాల్లో గూడా వాళ్ళ వసతి గృహాలు కట్టారు. వాళ్ళ కళ్యాణ మండపాలు కట్టారు. దేవాలయాలకు సహాయం చేస్తున్నారు. రైట్. కాబట్టి అది ఎప్పుడూ ఉంటది మనకు. కాకపోతే కొంచెం చల్లని చూపు, కరుణా కటాక్షాలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.